ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి రేపు సోమవారం మార్చ్ 9వ తారీఖున మీ యొక్క జన్మ జాతకం ప్రకారం సోమవారం రోజు ఏ విధంగా మీకు ఉండబోతోంది, అలాగే మీరు ఈరోజు ఎలాంటి పరిహారాలను చేసుకుంటే మరింతగా మీకు ఈరోజు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి 9వ తారీఖున సోమవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు బాగా లభిస్తుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సభలు సమావేశాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే శక్తికి మించి మీరు పనులు చేస్తారు అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ సోమవారం రోజున ఈ తులారాశి వారు దురలవాట్లకు అలాగే వ్యసనాలకు దూరంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తారు. మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం కూడా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీలో క్రమశిక్షణ అనేది రాబోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సోమవారం రోజు ఈ రాశికి చెందిన వారికి అనేకమైన వివాదాల నుండి మీరు బయటపడతారు. ముఖ్యంగా కోర్టులో ఏమైనా కేసులుంటే వాటి నుండి బయటపడతారు, విజయం సాధిస్తారు. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణంలో కూడా లాభాలు గడిస్తారు. అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం కనిపిస్తుంది. మీ యొక్క మాటకు విలువ అనేది ఈరోజు విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ పనులు చేసినా కూడా అందులో ఖచ్చితంగా విజయం మీకు కనిపిస్తుంది. ఈరోజు తులారాశి వారు మీరు కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుడతారు. అలాగే గతంలో జరిగినటువంటి బాధల గురించి మర్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీలో ఉండేటటువంటి బాధలు కానీ కోపాన్ని కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మరియు మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడంలో మీరు ఎంతో సఫలీకృతమవుతారు. ఇక మీరు ప్రేమించిన వ్యక్తులతో ఈరోజు ఆనందంగా గడపడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు మీ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మరిన్ని లాభాలు పొందుకుంటారు. ఇక మీ ఆరోగ్యం చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సోమవారం రోజున ఈ యొక్క తులారాశి జాతకులకు మీరైతే అనుకున్న పనులను సాధిస్తారు. దిగ్విజయంగా మీ పనుల్లో ముందుకు వెళ్తారు. ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం తులారాశి వారు సోమవారం రోజున అష్టోత్తర శతనామాన్ని చదవడం లేదా వినడం చేసుకోవడం ద్వారా మీకు ఈరోజు మరింత శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.